సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. మంత్రి ప్రకటించిన రేట్ల పెంపుపై మెమో ఎందుకు ఇస్తున్నారని హైకోర్టు నిలదీసింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలీదా అని ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పిన ఆలోచన మారడలేదని, సినిమా టికెట్ ధరలు తమకు తెలుసని స్పష్టం చేసింది. ఇక ఎన్నిసార్లు చెప్పినా సినిమా టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే రాజాసాబ్ సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ కు సంబంధించి సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లోనే అంశానికి సంబంధించి సింగిల్ బెంచ్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పుడు కూడా అంటే టికెట్ల ధరలు పెంచిన ప్రతిసారి కూడా తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఈ రోజు కూడా టికెట్ల ధరల పెంపుపై మెమో పైన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారంటూ కూడా జీపీని తెలంగాణ హైకోర్టు సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. టికెట్ల ధరలు పెంచమని సంబంధిత మంత్రి ప్రకటించినప్పటికీ కూడా ఎందుకు అధికారులు అత్యుత్సాహంతో ఈ టికెట్ల ధరలు పెంపుకు అనుమతిస్తున్నారు, అయినా సినిమాలకు ఎందుకు టికెట్ల ధర పెంచడానికి అనుమతిస్తూ మెమోలు ఇస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం ఒక అంశాన్ని కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే టికెట్ల ధరల పెంపుకు సంబంధించి వాళ్ళు అడిగేటువంటి చాలా రిలాక్సేషన్స్ లో కేవలం కొన్నిటి మాత్రమే పరిగణలోకి తీసుకున్నాము. ఎందుకంటే వచ్చినటువంటి లాభాలు సినిమా విడుదలైన తర్వాత వచ్చినటువంటి ఆదాయంలో 20% లాభాలు సినీ కార్మికులకు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ఒప్పందానికి ఒప్పుకుంటానే ఈ టికెట్ల ధరల పెంపుకు మేము అనుమతిస్తున్నాం అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కోర్టు కలగజేసుకుని మరొక అంశం చెప్పింది. 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ మొత్తం కూడా ఒకే టికెట్ ధర ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తున్నారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా టికెట్ల రేట్లు పెంపు అనేది జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య చేసింది. సినిమాలు గతంలో మేము కూడా వెళ్ళాం, టికెట్ల ధరలు గతంలో మేము చూసాం, ప్రస్తుతం చూస్తున్నాం. కాబట్టి ఈ గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల పైన ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ఎందుకు ఉల్లంఘిస్తుంది అనేటువంటి అంశానికి సంబంధించి ఎక్కువగా వాదనలు కొనసాగాయి. మరి కొద్దిసేపట్లోనే ఈ పిటిషన్ కి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.